నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. ఇక గత 4 రోజులుగా మనం చూసుకుంటే సినీ ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ దాడులు అయితే జరుగుతున్నాయి. అయితే నెక్స్ట్ బన్నీ అలానే ఎన్టీఆర్ ప్రభాస్ల వైపే ఐటీ వారి దృష్టిగా తెలుస్తుంది. సో ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే. ఐటీ దాడులు ఆల్రెడీ జరుగుతున్నాయి నిర్మాతలు అట్లానే ప్రొడ్యూసర్ పైన. సో నెక్స్ట్ బన్నీ అలాగే ఎన్టీఆర్ ప్రభాస్ల వైపే చూపుతున్నట్టుగా తెలుస్తుంది. సో మీరేం చెప్తారు సార్? యాక్చువల్గా ఐటీ దాడులు మొన్నటిదాకా ఎందుకు చేశారు అంటే ఐటీ రైట్స్ దాడులు కాదు. యాక్చువల్గా చెప్పాలంటే రైట్స్ చేసి అంటే రైట్ అంటే దాడే కదా అంటారు. మళ్ళీ అడగడానికి వచ్చారు. నీ దగ్గర ఏదో నువ్వు నిందితుడు అని నిన్ను అరెస్ట్ చేసి పట్టుకెళ్ళి నీ మొత్తం సీజ్ చేసి తాళం వేసి షట్టర్లు క్లోజ్ చేయడానికి రాలా, అంత విధ్వంసం చేయడానికి రాలా. జస్ట్ అదేదో అన్నావు కదా, నిజమా కాదా అండి అని అడగడానికి వచ్చారు. ఓకే, నువ్వు నిజం అంటే నిజం అనుకుంటారు, రాంగ్ అంటే రాంగ్ అనుకుంటారు. తర్వాత సంగతి విషయం ఏంటంటే మనకి జనరల్గా సినిమా వాళ్ళే చెప్పుకుంటారు, నాకు ఇంత వచ్చింది అంత వచ్చింది, ఈరోజు ఇంత రేపు ఇంత ఎల్లుండి ఇంత వస్తుంది నాకు తెలుసు అని. జనరల్గా అయితే బయట వాళ్ళు ఏ వ్యాపారస్తులు చెప్పుకుచావరు నాకు ఇంత వచ్చింది అంత వచ్చిందని. సో కోట్లు నువ్వు క్లెయిమ్ చేసుకుంటే నీ ఖచ్చితంగా నీ తలుపు కొడతారు ఐటీ అధికారులు, ఎట్టొచ్చాయి చెప్పు అని. అది అవుట్ అండ్ అవుట్. నువ్వు అలా ప్రకటించుకున్నావంటే నీ దగ్గర రావాల్సిందే. ఇప్పుడు నేనే ఉన్నాను బహిరంగంగా, నా దగ్గర ఒక 500 కోట్లు ఉన్నాయి అని నీకు చెప్పాను అనుకో, తెల్లారి నా ఇంటికి వచ్చేస్తారు. ఎట్లున్నాయి చెప్పు చూపించు అని. అంటే ఎక్కడివి? లేదండి నేను ఎలా సంపాదించావు అంటే తాతల కాలం నుంచి నాకు ఎంత వచ్చింది, తర్వాత భూమి రేట్లు పెరిగాయి, ఎంత పెరిగింది అన్నీ అడుగుతారు. అడిగిన తర్వాత సక్రమంగా ఉంటే ఓకే అంటారు, అక్రమంగా ఉందనుకో తాళాలు వేసుకొని వెళ్తారు. మనం తేల్చుకోవాలి. ఓవరాల్గా జరిగే సంత ఇది. ఇప్పుడు మామూలుగా హీరోల పట్ల ఎందుకు రైట్స్ జరిగాయి అంటే రెమ్యునరేషన్. ఇప్పుడు ఈ సినిమాకి ఇంత రెమ్యునరేషన్ ఇచ్చామని యాక్చువల్ బహిరంగంగా అయితే ఎవరు చెప్పరు. ఓకే, కాకపోతే ఏంటంటే మనం ప్రకటనలు చూస్తాం. మొన్న ఫోర్బ్స్ పత్రిక రిలీజ్ చేసింది హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ ఇన్ టాలీవుడ్ అని. 300 CRతో అల్లు అర్జున్ ఓ సంచలనం, తర్వాత ఇంతతో ఈయన అంతతో అయినా అని. సరే వాట్ ఎవర్. ఇప్పుడు 300 కోట్లు ఈ హీరో తీసుకున్నాడట అని రాగానే ఆయన ట్యాక్స్ ఎంత కట్టాడో చూస్తారు. ఈ సంవత్సరం నా ఆదాయం ఇంతే అని ఆయన చెప్పినప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్తే ఆయన 100 కోట్లే రాస్తాడు. ఈ సంవత్సరం నా ఆదాయం 100 కోట్లు, దీనికి నీకు ట్యాక్స్ కడుతున్నా అంటారు. ఫోర్బ్స్ పత్రికలో 300 లక్షలు ఎందుకు 100 కోట్లు చెప్పావు అంటే ఆ సినిమా నాకు 300 కోట్లు ఇచ్చింది సినిమాకి, నేను ఆ సినిమాకి 3 సంవత్సరాలు పనిచేశా. ఓకే, సో 3 సంవత్సరాలుగా 300 కోట్లు మాట్లాడుకున్నాం కరెక్టే, సంవత్సరానికి ఇంత అని నాకు పే చేశారు. ఆ సంవత్సరం 100, ఈ సంవత్సరం 100, ఈ సంవత్సరం 100. ఓకే, వాళ్ళందరూ అడ్వాన్స్లు ఇచ్చి బుక్ చేసుకుంటారు కదా. అడ్వాన్స్లు ఇచ్చారంటే నీకు వచ్చి ఉంటుంది కదా, నీకు వచ్చింది అంటే నువ్వు దానికి లెక్కలు చెప్పాలి కదా, ట్యాక్స్ కట్టాలి కదా, నీ దగ్గర ఉంది కదా. అబ్బే లేదండి మాట్లాడుకున్నాము కానీ అంత మాట్లాడుకోలేదు, ఇంకా మాటలు నడుస్తూ ఉన్నాయి, చేద్దాంలే అన్నాను నేను. ఎప్పుడు నాకేమి ఇవ్వలేదు, క్యాష్ రూపంలో సూట్ కేసులు ఏం రాలా, కాబట్టి అకౌంట్లో చూసుకోండి ఇది ఏం పడలేరు అంటారు. మోస్ట్లీ క్యాష్ మొబిలిటీ ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలోనే జరుగుద్ది. ఓకే, క్యాష్ మొబిలిటీ. ఎందుకంటే ఒక షూటింగ్ నడవాలన్నా కూడా హ్యాండ్ క్యాషే ఇంపార్టెంట్. అన్ని చెక్కులు ఇవ్వరు, అన్ని యూపీఐ ట్రాన్సాక్షన్లు చేయరు. దానికో లిమిట్, దీనికో లిమిటేషన్ ఉంటుంది. అక్కడ సంత ఏమో కొన్ని వేల మంది ఉంటారు. ఓకే, డాన్సర్లు ఒక 200 మంది, మేకప్ వాళ్ళు వాళ్ళ అసిస్టెంట్లు ఒక 50 మంది, జూనియర్ ఆర్టిస్టులు 2000 మంది, ఇలాంటివి ఉంటాయి షూటింగ్లో. క్రూ, సెట్టోడు, మొలలు కొట్టేవాడు, తాళ్ళు కట్టేవాడు, మోసేవాడు, లైట్లు వేసేవాడు, రిఫ్లెక్టర్లు పట్టుకునేవాడు, కెమెరా తిప్పేవాడు, ఆయన కింద ఒకడు, అసిస్టెంట్లు, స్క్రిప్ట్ పట్టుకునేవాడు, ఆయన కింద ఒకడు, బట్టలు కుట్టేవాడు, నీకు ఇచ్చేవాడు, చెప్పేవాడు, బండ్లు పెట్టేవాడు, ఫోన్లు చేసేవాడు, వీళ్ళందరికీ ఇచ్చుకోవాలి. కాబట్టి చిల్లర మాత్రమే కదులుతాయి. అందరికీ చెక్కులు, టోకన్లు లేకపోతే యూపీఐ ట్రాన్సాక్షన్లు చేయరు. ఓకే, కాబట్టి సినిమాలోనే ఇంత జరుగుతాయి. సేమ్ హీరోలకి రెమ్యునరేషన్లు ఇచ్చేటప్పుడు కూడా బ్యాంకు ట్రాన్సాక్షన్లు చేయరు.
చేతి నుంచే చిల్లరిచ్చుకుంటారు చేతి నుంచే. ఓకే. మోస్ట్లీ సూట్ కేసులే మారుతాయి అంతే తప్పితే ఇవ్వరు. సో ఇంతింత క్యాష్ వాళ్ళ అకౌంట్లో ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, అయితే ఎక్కడైనా దాచుకుంటారు, లేదా ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా చేస్తారు, ఏదైనా కొంటారు, పెట్టుకుంటారు ఏదో ఒక రకంగా. కొంపలో ఇంత ఉంటే దానికి ట్యాక్స్ కట్టాలని ఒక పరిమితులు ఉన్నాయి, కడతారు. సంవత్సరానికి నువ్వు ఇంత సంపాదిస్తుంటే మాకు ఇంత కట్టాలని పరిమితులు ఉన్నాయి, కట్టుకుంటారు. అది కాకుండా నీకు ఎక్కువ వస్తుంది నాకు తక్కువ చూపిస్తున్నావు అని అనుమానం వచ్చినప్పుడే తలుపులు కొడతారు. ఓకే. అదే. ఓకే. అయితే ఈసారి కొత్తగా ఇండస్ట్రీ పైన ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది, దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడదాం. ఈరోజు మా రెస్టారెంట్కి 2 లక్షలు వచ్చాయి, ఈ వీకెండ్ మా రెస్టారెంట్కి 10 లక్షలు వచ్చాయని ఎవరైనా చెప్పారా ఇప్పటివరకు? చెప్పాలి. ఓ మెడికల్ షాప్ వాడు ఈరోజు మా మందులన్నీ అమ్మితే నాకు 2 కోట్లు వచ్చాయి చెప్పాడు. ఎక్కడ ఎవరు, అమెజాన్ కూడా చెప్పదు మా ఈరోజు మేము ఇన్ని డెలివరీలు చేసాం మాకు ఇంత వచ్చాయని. ఆన్లైన్ షాప్ వాడు చెప్పాడు, ఆఫ్లైన్ వాడు చెప్పాడు, ఎవడు చెప్పాడు, మాల్స్ చెప్పవు, ఎవరు చెప్పడు. అడుక్కునేవాడు కూడా అడిగినా చెప్పాడు ఈరోజు ఎన్ని వచ్చాయిరా బాబు అంటే. ఓకే. ఒక సినిమా వాళ్ళే అత్యుత్సాహంగా టుడేస్ మై కలెక్షన్ 200 CR, టుమారో మై కలెక్షన్ 400 CR, ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ 500 CR అని చెప్తాడు. పెద్ద పెద్ద మహా సంస్థలే సంవత్సరానికి మాకు ఇంతే ప్రాఫిట్ వచ్చిందని చెప్పి ట్యాక్స్ కడతా ఉంటారు. అట్లాంటిది నువ్వు ఒక రోజుకే, వాడు సంవత్సరం చెప్పేది ఒక రోజుకే ఒక పూటకే చెబుతా ఉంటే వీళ్ళకి అర్థం కాదు. మరి ట్యాక్స్ ఏమైనా కట్టి తెచ్చావా అంటే లేదండి అంటావు. ఎందుకంటే బాగా నష్టం వచ్చింది. ఏం నష్టం వచ్చింది? మొన్న 2 కోట్లు వచ్చాయని చెప్పారు, మళ్ళీ ఇంకో సినిమా తీసాక అందులో పోయాయి. అట్ట పోయాయి అలా వీళ్ళేదో అబద్ధం చెప్తున్నారు అని అనుమానం వస్తేనే వచ్చి చెక్ చేసుకొని వెళ్తారు. ఓకే. పరుపులు దులుపుతారు, బీరువాళ్ళు దులుపుతారు, ఎక్కడైనా ఏమన్నా దాచావా బాబు అని అడుగుతారు. వాళ్ళు అబ్బాయి మేమేం దాచలేదండి అంటారు. వీళ్ళకి కూడా ఏమీ కనబడకపోతే అక్కడి నుంచి సున్నితంగా తప్పుకుంటారు, అంతకుమించి ఇంకేం ఉండదు. ఓకే. అయితే ఇన్ని రోజులుగా లేదు, ఇప్పుడు పుష్ప కలెక్షన్స్ చూసుకోవచ్చు, అట్లానే సంక్రాంతికి వస్తున్నాం, ఈ కలెక్షన్స్ ఇంత వచ్చినాయని బయటకు వచ్చి చెప్పడం వల్ల ఈ రైట్స్ అనేవి జరుగుతున్నాయి అంటారా? 100%. 100%. నాకు ఇంత వచ్చాయి అని చెప్పుకోవడం వల్లే ఇవన్నీ జరిగాయి. అండ్ పాపం వీళ్ళ ప్రాబ్లం కూడా ఏం లేదులే, అది చెప్పుకొనే ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు 100 రోజులు, 200 రోజులు, 175 రోజులు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ దాఖలాలు లేవు. ఏదో ఒకటి చెప్పుకుంటే కానీ సినిమా గొప్పగా ఉండదు. సో కంపల్సరీ ఏం చెప్పుకోవాలి? 3 రోజులు ఆడిందండి అని చెప్పుకోలేరు కదా, ఇన్ని టికెట్లు దిగాయి అని చెప్పుకోవాలి. సో కలెక్షన్సే చెప్పుకోవాలి. చెప్పుకుంటేనేమో ఈ తిప్పలు, ఓకే, చెప్పుకోకపోయినా తిప్పలు. ఎందుకంటే వీడికి ఏం రాలేదేమో అనుకుంటారు ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ, అలా ఉంటుంది పరిస్థితి. ఓకే.